ఇచ్చి ప్రార్థించారు. ఆ ప్రార్థన ద్వారా జయం. ఒలీవల కొండకు వెళ్ళి మీరు ఏ విధంగా ప్రార్థించారో దానిలో ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలు మాకు బోధించినందుకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో కూడా మీరు మాట్లాడినైనా ఇక్కడున్న అందరికంటే జ్ఞానం లేనివాడయ్యా, బలహీన యేసయ్యా, నాతో నువ్వు మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. మమ్మల్ని అందరూ కూడా సరిచేయమని, మమ్మల్ని అందరూ బలపరచమని, ఈ స్థలమందు పూర్తిగా మా నామము తగ్గించబడును గాక, నీ నామమే హెచ్చించబడును గాక రాజా. ఆత్మకార్యమును జరిగించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అందరు కూర్చున్నాం. హల్లెలూయా. మెలకుగున్న వారందరూ రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మంచిది. మరొకసారి మరి గొప్ప దైవ సోకులు, ఆత్మీయులు, పెద్దలు ఇసాకయ్య గారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ వందనాలు. ప్రశ్నలాడు తమ్ముడు కుమార్కి ప్రత్యేక వందనాలు. గుడ్. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, అందరికి తెలిసినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ లోకములో మనుషులైనటువంటి వారు చాలా రకరకాల సమస్యలను బట్టి భయపడిపోతూ ఉంటారు. రోగం వచ్చినా భయపడిపోతూ ఉంటారు. ఆ రోగం తగ్గలేదనుకోండి, ఈ రోగాన్ని బట్టి నేను చనిపోతానని ఒక భయం. ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి అనేక హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదనుకోండి, ఇంకా బలహీనులు అయిపోయామనుకోండి, భయపడిపోతూ ఉంటారు. ఎందుకని? ఈ వ్యాధి తగ్గలేదు కనుక నేను చనిపోతానేమో. లేదా దేవుని బిడ్డలారా, శత్రువులను బట్టి, నీకున్నటువంటి శత్రువులను బట్టి మరి వారు ఏదైనా నిన్ను చేసి చంపుతారేమని ఒక భయం. అదే రీతిలో ఒకేలా అప్పులోనే అనుకోండి, ఎక్కువ చేశావు, ఆ అప్పులను బట్టి తీర్చగలనా లేదా ఒకలాంటి భయం. అప్పులు ఇచ్చినవాడు నిన్ను మంచిగా పలకరించడానికి ఎదురొచ్చినా కానీ ఏం జరుగుతుంది చెప్పండి? అప్పు అడగటానికి వస్తున్నాడు అన్నట్టు తప్పుకోవాలన్నటువంటి ఒక భయం. ఇలా రకరకాలైనటువంటి భయాలు, లేదా ఏదైనా మరి సాతాను కార్యాలను బట్టి భయం. దేవుని బిడ్డరా, రకరకాల లోకములో రకరకాల భయాలు. అమ్మచ్చి ఒక ఆమంటా ఉంది, అయ్యా మా కొడుకు వస్తున్నాడు చూడయ్యా అని చెప్పేసి పక్కంటే వ్యక్తిని అడుగుతూ ఉంది. ఎందుకమ్మా అంటేను, ఆడు మొన్న తాగి గడ్డ పొలుగు తీసుకొచ్చాడయ్యా నన్ను చంపడానికని, ఒకవేళ వస్తున్నాడు చూడయ్యో అంటే సొంత కొడుకు బట్టి తల్లి భయపడిపోతా ఉంది. అంటే ఈ లోకంలో మనుషుడు రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి భయానికి గురైపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, అందుకని ఈ రోజున దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది, ఆయన పిల్లలమైన మన జీవితాలలో మనము చేయాల్సినటువంటి, దేవుని బిడ్డలారా, మనము దేనికి భయపడాలి అన్నటువంటి విషయాన్ని ఈ రోజున మనం కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మనము మనుషులమైన మనము దేవునికి ఒక్కడు కానీ మనం భయపడగలిగితే ఈ లోకంలో మనం దేనికి భయపడాల్సిన పని లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము భయపడవలసినది ఆయనకి మాత్రమే. ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితంలో, దేవుని బిడ్డలారా చూడండి, మరి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖన గ్రంథంలో ఉండి ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 4వ వచనం.
చాలని. కీర్తనకారుడు రాస్తున్నాడు, భక్తుడైన దావీదు ఏమని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డరా, భయము నొంది పాపము చేయకూడి అనబడింది. అంటే ఏ మనుషుడైతే, దేవుని బిడ్డరా, ఏ మనుషుడైతే దేవునికి భయపడతాడో, దేవునికి భయపడినటువంటి మనుషుడు పాపము చేయడు అని లేఖనం సెలవిస్తా ఉంది. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మనము, నిజమైన దేవుని నమ్ముకున్న మనము, నిజమైన రక్షకుని కలిగినటువంటి మనము, నిజముగా ఆ గొప్ప దేవాది దేవునికి మనం భయపడుతున్నామా అని ఒక చిన్న ప్రశ్న. నీకు నీవు, నాకు నేను, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం వింటున్న మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునికి భయపడుతున్నావా అని దేవుని వాక్యం సెలవిస్తావని. ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని బిడ్డలారా, వారు పాపము చేయరు అని దేవుని వాక్యం సెలవిస్తావన్నది. అందుకని ఈరోజు ఒకవేళ నువ్వు పాపము చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి భయపడతలేదు, అబద్ధం ఆడుతున్నావు అంటే దేవునికి భయపడలేదు, ఒకవేళ అక్రమ సంబంధాలతో ఉన్నావు అంటే దేవునికి భయపడలేదు, ప్రార్థనకు మాత్రము మామూలుగా వస్తున్న యథాప్రకారం వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు దేవునికి భయము లేనటువంటి జీవితము మరి నువ్వు గడుపుతూ ఉన్నావు, ఆత్మీయ జీవితాన్ని. అందుకని ఈ స్థలానికి వచ్చిన నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే, ఏ మనుషుడైనా, స్త్రీవైనా పురుషుడువైనా, ఒకవేళ రక్షణ పొంది ఒకవేళ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అవుతూ ఉండొచ్చామో, కానీ నువ్వు దేవుని చూడండి పాపముగాని చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి భయపడలేదు. దేవునికి చూడండి భయపడే మనుషుడు పాపము చేయడని వాక్యం సెలవిస్తావన్నది. చూడండి, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖన గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి భయపడుట అనే అంశాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖన గ్రంథములో నుండి ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని చాలని. దేవుని బిడ్డలారా, అబ్రహామును మనం చూసినప్పుడు దేవుడు అబ్రహామా అన్నప్పుడు చెప్పాడు, ఏంటయ్యా అన్నప్పుడు, నేను చూపించిన స్థలానికి నువ్వు రా, వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకున్నటువంటి స్వజనులను విడిచిపెట్టేసాయి, నీకున్న దేశాన్ని విడిచిపెట్టు, సమస్తం విడిచిపెట్టి రా అన్నప్పుడు వచ్చాడు. తర్వాత మరి దేవుడు చెప్పిన రీతిలో నడుచుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, సింధూరు వనములో కూడా దేవుడు అబ్రహాము ఉన్న స్థలానికి వచ్చాడు. ఎండవేళ ఆ యొక్క దేవుని పేరు ఎండవేళ సింధూరు వనంలో ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటా పోయి సాష్టాంగపడి నమస్కరించి చక్కగా, ప్రభువా, ఉన్న ఎడల చాలన్న. ఈ విషయం మనకు తెలిసినటువంటి విషయమే. అబ్రహామును దేవుని పేరు విజిట్ చేశాడు. చక్కగా అబ్రహాం ఏం చేశాడు? క్రొవ్విన దూడను వధించాడు, పాలునిచ్చాడు, వెన్ననిచ్చాడు, మంచి రొట్టెలను ఎన్ని కూడా తయారు చేసి చక్కగా ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, ఇదిగో అబ్రహామా, ముందు ఇరుతున్నాడు కల్లా మరలా మేము వస్తాము, నీ భార్య కౌగిట్లో చక్కని కుమారుడు ఉంటాడు వాగ్దానం చేసి వెళ్ళాడు. అదే రీతిలో కూడా భార్య అయితే శారమ్మ గారు గుడారము లోపల ఉన్నది. అయితే ఆమె నవ్వినప్పుడు, నేను ముసలదాన్ని, నాకు మా పిల్లలు పుడతారా అన్నట్టుగా నవ్వే సమయానికల్లా అప్పుడు అన్నాడు, యెహోవాకు శారాను నవనేలా. చదువునా? నిలుచుండెను అబ్రహామును శారాయును. శారా తర్వాత నవ్వుకొనెను. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా అబ్రహాముతో, చదువునానా,
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ఆ శారా నవనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా చాలని. హల్లెలూయా అని ఈ రీతిలో చక్కగా చెప్తాడు. అదే రీతిలో కూడా దేవుడు మరలా నెక్స్ట్ ఇయర్ కల్లా ఓ కుమారుని దేవుడు ఇవ్వటం జరుగుతుంది. ఆ కుమారుడి పేరే ఏం పేరండి? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థము నవ్వు అని అర్థం. అంటే 100 సంవత్సరాలు పుట్టాడు కదా, అందుకని. హల్లెలూయా హల్లెలూయా. అయ్యగారి పేరు కూడా ఇస్సాకు గారే. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఇస్సాకు అనేటువంటి పేరు కలిగిన వారు అర్థం ఏంటంటే నవ్వు గనుక వారు మెసేజ్ కూడా చక్కగా అందరం నవ్విస్తూనే చక్కగా చెప్తారు. చాలా ఆత్మ డెప్త్ అనమాట. అయితే అలాంటి సమయంలో చూడండి, ఇలా ఉన్న తర్వాత పిల్లోడు పెద్దోడవుతూ ఉండగా తర్వాత దేవుడు అబ్రహామును దర్శిస్తాడు. అబ్రహామా, చిత్తం ప్రభు అంటాడు. నీకు ఒకగాని ఒక కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతంలో నీ చూపించిన పర్వతంలో ఒకదాని మీదకి తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడిని ఏం చేస్తావు? దహన బలి అర్పించమంటాడు. సరేనైనా నువ్వు చెప్పిన రీతిలో చేస్తాను అన్నాడు. ఎవరైనా దేవుని బిడ్డలారా కుమారుడు ఇచ్చిన తర్వాత ఇలా ఏమంటే మరి ఏమంటాడు చెప్పండి? అది నువ్వు అబ్రహాము ప్లేస్లో నువ్వు ఉంటే, అబ్రహాము ప్లేస్లో నేనుంటే, దేవుడు ఎలా అని ఉంటే మనం ఏం చేసేవాళ్ళము? దేవా చెప్పండి, మనం ఏమని ఉంటాం? కానీ అబ్రహాము చిత్తం ప్రభువా, అబ్రహాము యొక్క చూడండి నిరీక్షణకు ఆధారములైనప్పుడే దేవుణ్ణి నమ్మినవాడు, విశ్వాసమందు స్థిరము కలిగినటువంటి వాడు. అలాంటి పరిస్థితుల్లో అలాగేనయ్యా అన్నాడు. తన భార్యకు చెప్పాల్సిన రీతిలో చెప్పాడు. తన యొక్క పనివారిని తీసుకున్నాడు, చక్కగా గాడిదని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, పనివారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. పర్వతం సగానికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి ఆ దహన బలి అర్పించి మరలా మేము తిరిగి వస్తాము అన్నాడు. మాటల్లో కూడా అవిశ్వాసం లేదు. ఎందుకని విశ్వాసంతో నిండుకొని ఉన్నది. హృదయం నిండిన కొలదే నోరు మాట్లాడుతుంది. అబ్రహాము హృదయం మొత్తం కూడా విశ్వాసముతో ఉన్నది కనుక మాటలు కూడా విశ్వాసముతోనే వస్తా ఉన్నాయి. తర్వాత మరలా దేవుని బిడ్డరా అక్కడ ఉంచి తన కుమారుడు గాడిదని తీసుకుని దేవుని బిడ్డరా వెళుతూ ఉండగా కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి అన్నీ ఉన్నవి, కట్టెలు ఉన్నవి, మరి అదే రీతిలో ఖడ్గమున్నది, మరి అన్నీ ఉన్నాయి కానీ డాడీ మరి దేవునికి దహన బలికి గొర్రె పిల్ల లేదు డాడీ అంటే తండ్రి ఏమని చెప్పాడు? యెహోవాయే చూసుకుంటాడయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట అనినప్పుడు తండ్రి యొక్క గుండె వేదన ఎలా ఉంటుంది చెప్పండి. తన కుమారుడికి చెబుతున్నాడు, యెహోవాయే చూసుకుంటాడయ్యా, యెహోవా దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు వెంటనే కూడా తర్వాత దేవుని బిడ్డరా అదే రీతిలో కూడా సరేనని చెప్పేసి వెళ్ళిన తర్వాత మరి ఆ స్థలానికి వచ్చేసరికి శుభ్రం చేసి కట్టెలు పేర్చి దేవుని బిడ్డ తర్వాత అప్పుడు చెబుతున్నాడు, అయ్యా ఇస్సాకు నిన్నే దేవుడు దహన బలిగా నేను అర్పించమన్నాడు అన్నప్పుడు ఈ పిల్లవాడు డాడీ ఇంటి దగ్గర మమ్మీతో చెప్పావా అని అనలా. నువ్వు కళ్ళు మూసుకో డాడీ అని చెప్పి పారిపోలా. అలాగే డాడీ, అందుకంటే గొప్ప భాగ్యం ఏముందని తండ్రి మాటకు విధేయుడయ్యాడు. దేవుని మాటకు దేవునికి లోబడిపోయాడు. తండ్రి మాటకు విధేయుడయ్యాడు. కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపెట్ట మీద పెట్టి కత్తి పైకెత్తగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆగో, నీకు ఒక్కగాని కుమారుని చుట్టలో నువ్వు వెనుకంజ వేయలేదు గనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందు మూలముగా నేను తెలుసుకున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిలో అబ్రహాము చేశాడు. ఈ కారణము చేత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాము అదే రీతిలో కూడా మనము కూడా దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో ఆ రీతిలో నువ్వు నడుచుకుంటే నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకని దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిలో చేశాడు గనక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా.
తనను విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకని తన కుమారుడైన ఇస్సాకును దేవుని బిడ్డలారా చూడండి, విధేయత చూపించాడు గనక దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకును ఒక మాటను మనం చదువుకుందాము. ఆది కాండము 26వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవండి. 2వ వచనం, 26:2. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నివసించుము, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రివైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ ఈ సంతానమునికి ఇచ్చేదను. ఈ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా దేవుడు. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మొదటి వచ్చిన చదువునాన, అబ్రహాము దినములలో మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను. అప్పుడు ఇస్సాకు చాలండి అక్కడ ఉన్నారన్నమాట ఫిలిస్తీన్ దేశంలో. అలాంటి పరిస్థితుల్లో కరువు వచ్చినప్పుడు దేవుడు తన ఒకగానొక కుమారుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఇడిచిపెట్టలేదు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అని చెప్పి చక్కగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఈ రీతిలో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో కారణం ఏంటో చెబుతున్నాడు దేవుడు. ఏలయనగా ఓ ఇస్సాకు, నేను నిన్ను దీవించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. చాలండి, హల్లెలూయా. నేను ఎందుకని నిన్ను దీవిస్తున్నానో తెలుసా? మీ తండ్రి గారికి నేను వాగ్దానం చేశాను, మీ తండ్రి గారికి నేను మాట ఇచ్చాను, ఆ మాటను నీ పట్ల నేను చేస్తున్నాను. హల్లెలూయా. అందుకని మీ నాన్న ఏం చేశాడు? నా మాట విన్నాడు. నేను విధించినట్టు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చూడండి, తండ్రి చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఇస్సాకు విధేయుడై ఉన్నాడు, దేవుని కొరకు తను తాను అర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను ఇస్సాకు గారి గురించి ఒక మాట చదువుకుని మనం లైన్లోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. అదే అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక. చూశారండి ఏం చేశాడు? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. ఆ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దైవ సేవకుని పేరు ఏం పేరండి? ఇస్సాకు గారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. నిజంగా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అదే రీతిలో కూడా ఇస్సాకు కూడా దేవుడు, అబ్రహాము దేవుడు దర్శించాడు. హల్లెలూయా. అందుకని యెహోవా అతను ఆశీర్వదించిన గనుక మనుషుడు గొప్పవాడైను, అతని మిక్కిలు గొప్పవాడగు వారు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేశాడు? దేవుని ఆశీర్వాదం అనేది క్రమక్రమముగా ఉంటుంది. అదే రీతిలో కూడా ఈ మినిస్ట్రీని దేవుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఎప్పుడో.
సేవకుడు చెప్పారు ఇందాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అందుకని ఇస్సాకాయిని కూడా దేవుడు ఈ మినిస్ట్రీని కానీ క్రమక్రమముగా అంచెలంచెలుగా దేవుడు ఆశ్రయించడానికి గల కారణము దాని యొక్క ప్రార్థనా జీవితము, తన యొక్క దేవుని మాటకు లోబడి దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు ఆయన. 4-10 మంది చెప్పని బావాయ అంటాడు అంతే. దేవుడు ఏదైతే చెబుతాడో ఆయన స్వరాన్ని ఖచ్చితంగా ఆయన యొక్క స్వరం ప్రకారం వెళ్ళే దైవ సేవకుడు, మీ దైవ సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము కూడా దేవుని బిడ్డలారా, దేవుడు అందుకని అంటున్నాడు అబ్రహాముతో ఆ దూత చూడేమంటున్నాడు, నువ్వు దేవునికి భయపడువాడవు. అబ్రహాముతో దేవుడు ఏదైతే చెప్పాడో అదే రీతిలో చేశాడు. ఇస్సాకును, తన కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకును అలా అర్పించుటను బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, చూడండి దేవుడు పిలుపు చూడండి, దేవుడు తానున్న దేశం విడిచిపెట్టి వచ్చిన వెంటనే కూడా అబ్రహాము నాకు భయపడ్డాడు అనుకోలేదట. ఎప్పుడు నాకు భయపడుతున్నాడా లేదని ఎప్పుడు తన ఏకైక కుమారుని దేవునికి బలి ఇచ్చుటలో ఎనుకంజి అయిన కారణం చేత ఆ టెస్టింగ్లో నెగ్గాడు గనక దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా మరి అక్కడ చెప్పడం జరిగింది. అందుకని అబ్రహాము అలా చేశాడు గనక అబ్రహాముకు విశ్వాసులు తండ్రిగా ప్రమోట్ చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఎవరు చెబుతున్నారు? యోసేపు చెబుతున్నాడు, నేను ఎవరికి భయపడేటువంటి వాడని? నేను దేవునికి మాత్రమే భయపడేటువంటి వాడని. ఒకసారి యోసేపు యొక్క జీవితంలో చూడండి, అన్నలు అమ్మివేసిన తర్వాత మరి పొతిఫర్ ఇంట్లోకి వచ్చి ఉంటాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ పొతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ పొతిఫర్ ఇంట్లో చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చదవండి. అతని యజమానుని భార్య చూడండి, ఆ ఇంటిలో ఉంటూ ఉండగా వివాహమైనటువంటి ఆ యొక్క సహోదరి చూడండి, ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క పెళ్లి కానటువంటి కుర్రోడు మీద చూడండి ఆ మనసు పడింది. చదువునా? కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను. లేడు. నువ్వు అతనికి భార్య అయినందున నిన్ను తప్ప దేనిని ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా చూడండి, వాక్యం గారు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని వాక్యాలైనా చెప్పని ఆమె కోరిక తీరలా, తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తామన్నది. ఒకరు 12వ వచనం చదువునానా. అప్పుడు ఆమె శయనించమని చెప్పగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతో పాపం చేస్తే నా దేవుడు నాకు దూరం అయిపోతాడు, నా దేవుడు నాకు విరోధం అయిపోతాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనుషులమైన మన దేవుడు నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు దేవుడు. అందుకని మనము పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఎవరైతే పరిశుద్ధత కాపాడుకుంటారో దేవుని బిడ్డలారా, మరి దేవుడు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు? ఇదిగో పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. తన యజమానుని భార్య మాటల ద్వారా, రకరకాల మాటల ద్వారా అతన్ని ఒకవేళ అన్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు ఒకవేళ పాయింట్ పైవా అని ఉండొచ్చామో, ఒకవేళ నరాలు వీక్నెస్సా, ఇలా రకరకాల మాటల ద్వారా, కించపరిసే మాటల ద్వారా రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన నో, ఇది భయంకరమైన దుష్కార్యం. ఇది
దేవునికి విరుద్ధమైన పాపము. నీతో పాపము చేస్తే నా దేవునకు విరోధైపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఆరోగ్యమునిచ్చే దేవుడే, ఆశీర్వాదం ఇచ్చే దేవుడే, దేవుని మీద కుంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే కనుక ఆయన ఏదైనా చేయడానికి శక్తిమంతుడు కనుక ఆయనతో రిలేషన్షిప్, స్నేహం అనేది కట్ అవ్వకూడదు. పాపము చేస్తే ఆయన మనకు వ్యతిరేక అవుతాడని చెబుతున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఆ వస్త్రము ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. దేవుని బిడ్డలారా, అంటే ఇంతకుముందు వాక్యం మనం చూస్తున్నాము, నేను దేవునికి భయపడేవాడని. ఇందాకడ ఆదికాండం 42:18 మనం చూస్తున్నాం. ఎందుకని పారిపోయాడయ్యా? యేసేపు అంటే యేసేపు దేవునికి భయపడేవాడు. అందుకనే ఎవరూ లేరు, ఒక్కగాని ఒక ఆ స్త్రీ అవన్నది తానొక్కడే ఉన్నాడు. 4 గోడల మధ్యలో ఇద్దరే ఉన్నారు. పాపము చేయొచ్చు, యవనస్తుడే, అందగాడే, కానీ దేవునికి భయపడ్డాడు. ఈ కారణం చేత పారిపోయాడు గనుక చివరికి జైలు వేసినప్పటికీ కూడా తన జీవితంలో జరిగిన విషయం ఏందో తెలుసా దేవుని బిడ్డలారా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? నింద వేసిన నింద భర్తతో చెప్పింది, అతను తీసుకెళ్ళి జైలు లేపించాడు యేసేపుని. చివరికి దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరికి చూడండి, పాపానికి కానీ లోబడినట్టయితే ఉన్నతమైన పొజిషన్ వచ్చేది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు దేవునికి భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తామన్నది. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుక విశ్వాసులకు తండ్రిగా ప్రమోట్ చేయబడి ఉన్నాడు. అదే రీతిలో కూడా యేసేపును మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కావటం జరిగింది. ఇంకొక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖన గ్రంథములో నుండి నిర్గమాకాండము, బైబిల్ తెరవండి, 1వ అధ్యాయము 17వ వచనం చదువున్నాను. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసి తిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు సురుకైనటువంటి వారు. ఆ మంత్రస్థాని వారి యొద్దకు ఎల్లక ముందే వారు ప్రసవించి ఉందిరని పర్వతో చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రస్థానులు ఉన్నారు. ఆ మంత్రస్థానులకు ఫరో ఏం చేశాడంటే, ఇదిగో హెబ్రీలు ఉన్నారు కదా, మగ పిల్లలు కనపడితే వాళ్ళని చంపేసేయండి అని చెప్పేశాడు. చెప్తే అప్పుడు వీళ్ళు అలా ఉన్నటువంటి సమయంలో వారు ఎవరికి భయపడ్డారు తెలుసా? మంత్రస్థానులు యెహోవాకు భయపడాను అని పడింది. ఎవరికమ్మా? యెహోవా దేవునికి, ఆ గొప్ప దేవునికి భయపడ్డారట. అయితే రాజుకు తెలిసింది, అందుకని చంపటంలో మగ పిల్లలని. ఈ లోపు రాజుకు తెలిసింది ఈ మంత్రస్థానులు హెబ్రీలో ఆ యొక్క మగపిల్లలను చంపటం లేదని. అప్పుడు వెంటనే కొందరు పిలిపించి, ఎందుకని మీరు చంపటం లేదు అన్నప్పుడు వారు చెబుతున్నారు, అయ్యా హెబ్రీ స్త్రీలు మరి చాలా చురుకైనటువంటి వారు కనుక మేము వెళ్ళక ముందే వాళ్ళు ప్రసవించేస్తున్నారని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంత్రస్థానులు ఎవరికి భయపడ్డారు చెప్పాలి? దేవునికి భయపడ్డారు. చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఈ కారణం చేత ఏం జరిగిందో తెలుసా? కింద భాగం చదువునానా? ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి ముందు మాట ఉంటుంది, మేలు చేస్తానని. చూడను, వంశాభివృద్ధి కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందంటే అక్కడ
ఆ మంత్రసానులు దేవునికి చూడండి భయపడ్డారు గనక మేలు చేశాడంట. హల్లెలూయా. రెండవదిగా వారి వంశాన్ని అభివృద్ధి కలుగు చేశాను అని రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగింది నాన్న? దేవునికి భయపడ్డారు గనక దేవుడు వారికి మేలు చేశాను. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. మేలు ఎందుకని జరగదు అంటే, దేవుని బిడ్డలారా, మేలు నువ్వు దేవునికి భయపడితే, మంత్రసానులు దేవునికి భయపడ్డారు కనుక వారి కుటుంబంలో దేవుడు మేలు చేస్తాను. నీకు మేలు జరగాలంటే నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. రెండవదిగా వారి వంశాన్ని అభివృద్ధి కలిగజేశాడట. వారి వంశాన్ని అభివృద్ధి కలిగజేశాడు. ఎవరి వంశాన్ని? మంత్రసానుల యొక్క వంశాన్ని వంశాభివృద్ధి కలిగజేశాడు దేవుడు. అదే రీతిలో చూడండి, అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుక అబ్రహాము యొక్క వంశమును దేవుడు అభివృద్ధి కలిగజేశాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, ఇలా వారి యొక్క వంశమును దేవుడు అభివృద్ధి కలిగజేశాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో తప్పకుండా మన జీవితంలో దేవుడు కూడా ఎలాంటి మేలు చేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము దేవునికి భయపడేటువంటి వారము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇంకొక మాటను మనము చదువుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖన గ్రంథములో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటాడు? నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సన్నివేశం మనకు బాగా తెలిసినటువంటి సన్నివేశమే. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడి ఉన్నాడు. కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ చేతి వైపు ఒక దొంగ ఉన్నాడు. మరి ఎడమ చేతి వైపు ఉన్న దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అదే రీతిలో మరి కుడి చేతి వైపు ఉన్న దొంగ అంటాడు, ఎడమ చేతి వైపు ఉన్న దొంగ మాట్లాడుతున్న మాటలను బట్టి గద్దించి, ఇదిగో ఈ వేయబడినటువంటి శిక్ష నీకు నాకు తగినదే, కానీ ఆయన ఏ తప్పు ఏ నేరము చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవునికి నువ్వు భయపడవా అని అంటున్నాడు. నువ్వు ఆ దేవునికి భయపడవా అని చెప్పేసి అంటున్నాడు. అంటే చూడండి, కుడి చేతి వైపున్న దొంగ చూడండి శిలువ మీద వేలాడుతున్న యేసును చూసి ఆయన దేవుడిగా గుర్తిరిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపట్లో నేను చనిపోబోతున్నాను, మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాను కనుక ఆ దేవునికి ఒక రాజ్యం అనేది ఉన్నది, మరలా ఆయన నమ్ముకుంటే పశ్చాత్తాపడితే పరలోక రాజ్యం అనేది ఉన్నదని దేవుని బిడ్డలారా దేవునికి భయపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉందవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడుతున్నాడు. ఎడమ చేతి వైపు ఉన్న దొంగ అయితే ఇంకా విడుదల పొందుకొని ఇంకా రక్షకుడు పక్కనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ఇచ్చి దేవుడు పక్కనే ఉన్నాడు, కానీ ఇంకా భూలోకములనే బ్రతకాలి, ఇంకా దీని ఈ యొక్క శిక్షణను తప్పించుకుంటే కొంతమందిని గాయపరచవచ్చు, కొంతమందిని చంపొచ్చు, కొంతమంది యొక్క ఆస్తులు దోసుకోవచ్చు అని ఈ బుద్ధి మారలేదు. దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి మనం ఆలోచించేద్దాము. ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను మీకు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం, అందరు బైబిల్ తెరవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, మోషే ఉన్నాడు. మోషే మనకందరూ తెలిసినటువంటి మంచి గొప్ప నాయకుడు, ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడు. మరి మోషే గారట కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడట. తీసుకుంటే చూడండి, వాళ్ళ అక్కగారు పేరేం పేరు? మిరియాము. వారి అన్నగారి పేరేం పేరు? అహరోను. వీరిద్దరు కలిసి మరి మోషే గారిని సూటుపోటు మాటలతో గాయపరుస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘానికి మనం వెళుతున్నప్పుడు, ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడుకు, దేవుని సావుకుణ్ణి మరి లీడ్ చేస్తున్న మీ సావుకుడు దేవుని చేత పిలువబడిన వాడు, పంపబడినటువంటి వారై ఉన్నారు భార్యాభర్తలు. కనుక వారి విషయములో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకని సావుకులకి వ్యతిరేకముగా ఎప్పుడైనా నువ్వు జీవించావు అంటే లేనిపోయిన శాపాలు వస్తాయి. అందుకని మనం ఎప్పుడు కూడా సావుకుని ప్రేమగా చూసుకుంటాము, అలా చేయాలి. సావుకుని మీద ఏదైనా సాటున ముందాం ప్రైజలాడని వెనకాలకి వెళ్ళి గొయ్యి తీసావో తీసిన గోతులు నువ్వే పడతావు. ఇప్పుడు చూడండి, సొంత తమ్ముడే మిరియాముకు, సొంత తమ్ముడే అహరోనుకు. ఎవరు? మోషే. కానీ మోషే నత్తివాడు. కానీ చూడండి, ఒక్క లోపమే ఉన్నది. కానీ చూడండి, దేవునిలో మంచి రోషము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒకరికొకరు చదువునానా త్వరగా. కూషు దేశపు స్త్రీను పెండ్లి చేసుకుని ఉండేను గనక ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు చూసారా ఏం చేశారంట? విరోధముగా మాట్లాడారట. చదువునన్న. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా. ఆ మాట అండర్లైన్ చేసుకొని, యెహోవా ఆ మాట వినెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? మా సొంత ఇంటిలో మా తమ్ముడేలే అన్నట్టుగా వారు ఏం చేస్తున్నారు? తమ్ముడిని బాధ పెడతా ఉన్నారు. ఆ దేశ స్త్రీని ఎందుకు చేసుకున్నాడు? ఈయనకేనా దేవుడు మాట్లాడుతుంది? యెహోవా దేవుడు మాతో కూడా మాట్లాడలేదు అన్నట్టుగా అంటా ఉన్నారు. అప్పుడు చూడండి, వీళ్ళు సావుకుని కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉండగా 3వ వచనములో యెహోవా ఆ మాట వినెను. హల్లెలూయా. 3వ వచనము, మోషే భూమి మీద ఉన్న వారందరిలో చూడండి ఎవరు విన్నారండి? వీళ్ళిద్దరిని చూడండి. వారి అన్న అహరోను మోషేని అన్నప్పుడు ఎవరు విన్నారు? యెహోవా దేవుడు విన్నాడు. వారి అక్క అంటున్న మాటలు ఎవరు విన్నారు? యెహోవా దేవుడు విన్నారు. మోషే ఎవరు? దేవుని చేత పిలవబడి పంపబడి మంచి దర్శనము కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మండుచున్న పొదలో ప్రత్యక్షతను చూసినటువంటి వాడు మోషే. అందుకని దేవుడు తన సావుకుని ఇలా అంటున్నారని విని ఇప్పుడు అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ఏమంటున్నాడు? అహరోన్, మిరియాం, మోజేస్, మీ ముగ్గురు కలిసి ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారము దగ్గరికి రావాలి మీరు అని వెంటనే కూడా చెప్పాడు. చదువునన్న. ఆ ముగ్గురు రాగా యెహోవా
చూడండి, ఆ ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేసారు. రాగా దేవుడు మేఘం మీద నుండి ఏం జరిగింది? మేఘస్తంభం నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర నిలిచాడు. ఆయన దేని మీద నుంచి వచ్చాడు? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. చప్పట్లు కొడదాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడు చూడండి, ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గరికి వచ్చి ఉండగా అహరోనును మిరియామును పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, చూడండి ఎందుకని దేవుడు వాళ్ళని పిలిపించాడు అంటే, తన సేవకుడైన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడిగా ఉన్న మరి ఆ దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే సొంత అన్న, సొంత అక్క, ఈ కారణం చేత దేవుడు పిలిచాడు. ఇప్పుడు వారితో మాట్లాడుతున్నారు. చదవండి. నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఇస్తున్నారు ఈ సాక్ష్యాన్ని? యెహోవా దేవుడే మోషేను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదవండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఏమన్నాడు? గూఢభావములతో కాదు. ఒక ప్రవక్త ఉంటే కలలోకి వచ్చి మాట్లాడతాను, దాని భావం తెలియజేస్తా అని చెప్పాడు. అట్లా ఇది మోషేకైతే అట్లా కాదు, డైరెక్ట్గా ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతానని చెబుతున్నాడు. చదువు నాన్న. అతని యెహోవా స్వరూపం నిదానించు చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడకు మీరేలా, చూడండి, భయపడలేదనేను. అంటే సావుకునికి దీన్ని బట్టి మనం నడిపిస్తున్న సావుకునికి భయపడాలని ఉందా లేదా? చెప్పండి. ఏమా? సావుకునికి భయపడాలి. మీ గృహానికి వచ్చినప్పుడు సావుకుని, దేవుని బిడ్డలారా, ఒక కుర్చీ వేసి మనకి ఎందుకు కూర్చోవాలి? ఆయన వస్తున్నప్పుడు దేవుడు ఉంటారు కనుక, దేవదూతలు తోడుకుంటారు కనుక మనము సావుకునికి మనం భయపడాలి. అందుకని సావుకుని మనం ఏమనకూడదు. సావుకుని మీద ఇలా అనే సమయానికల్లా దేవుని కోపం వచ్చేసింది. అందుకని కాబట్టి నా సేవకుడైన మోషేకు విరుద్ధముగా మాట్లాడకు మీరు ఎలా భయపడలేదు, అహరోన్, మిర్యాం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరి గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? యెహోవా కోపము, దేవుని కోపం వచ్చేసిందమ్మా. కోపం వచ్చేసేసింది. ఎవరికి చెప్పాలి? ఎవరికి? యెహోవా దేవుని కోపం వచ్చేసింది. చివరికి ఒక మాటలో మీతో చెబుతున్నాను. మోషే అక్కగారు పేరేం పేరు? మిరియాముకి ఏమొచ్చింది? తెల్లని కుష్ఠరోగం అనేది వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? అందుకని ఎప్పుడు కూడా దైవ సేవకుడు మా తమ్ముడేలే, మా అన్నయ్యలే అనుకోకూడదు. ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, ఆయనను మనం ఏమనకూడదు, సేవకురాలను ఏమనకూడదు, సేవకుడు మనం ఏమనకూడదు. అన్నామో తాను ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఊరుకోడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము దేవుని సంఘాన్ని నడిపిస్తున్న సేవకునికి మనము భయపడాలి. ఆయన ఏదైతే చెప్పాడో ఆ రీతిలో మనం నడుచుకున్నప్పుడు మనం దీవించబడతాం. నేను ఆత్మీయ క్రమంలో నడిపించడానికని
భూలోకముల ఆత్మీయ క్రమంలో నడిపిస్తే, వాక్య ప్రకారం నడిపించడానికని, ఒకవేళ తప్పు చేస్తే అలా కాదు ఇలాగని చెప్పి నిన్ను కరెక్ట్ వేలో నిన్ను నడిపించడానికని దేవుడు ఇస్సాకైను అమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనం వారు చెప్పిన రీతిలో మనం నడుచుకున్నప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం. అందుకని ఒకవేళ కానీ దేవుని మీద లేనిపోయిన శాపాలు మనకి దేనికండి? ఆమెకి తెల్లని కుష్ఠరోగం వచ్చింది, సంఘానికి వెలుపల ఆమెను దూరంగా పెట్టేశారు. అలాంటి శాపాలు మనకి దేనికి? ఆశీర్వాదం పొందుకోవడానికి మనం వచ్చి, ఇదిగో ఎప్పుడు కూడా సావుకుల మీద రాజకీయం చేయకూడదు. అందుకని సావుకుడు ఏదైతే చెబుతున్నాడా ఆ చెప్పిన రీతిలో మనం నడుచుకోవాలి. ఏదైనా తప్పుందా, గద్దించాడా, అలాగేనన్నా లోబడిపోయి జీవిస్తే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా, మనము సావుకునికి మనం భయపడాలి. అందుకని సావుకునికి భయపడినటువంటి సమయంలో మరలా దేవుని బిడ్డరా, ఆమె కుష్ఠరోగం వస్తుంది కదా, మరలా ఈ మోషే వారి అక్కగారి కోసం ప్రార్థన చేస్తాడు. అయ్యా, మరలా మిరియాము తెలుసు తెలియగల చేసిందయ్యా, నా యొక్క అక్కకు స్వస్థతని అన్నప్పుడు దేవుడు మరలా ఆమెను స్వస్థపరుస్తాడు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి భయపడినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేవుని బిడ్డ. అందుకని సావుకుని యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. సావుకునితో పాటు మనం ఉండొచ్చు ఎంతో కాలముగా, కానీ భయాన్ని కోల్పోకూడదు. సావుకుడి సావుకుడే, ఆయనకు తోడుగా దేవుడు ఉంటాడు. ఆయన చెప్పిన రీతిలో మనం నడుచుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకని వాక్యం విన్న మన జీవితంలో ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ కూడా ఉపవాసాలు ముగింపులో ఉంటూ ఉన్నారు కనుక ఒక మాట చదువుకుందాం దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము చూడండి. దానికంటే ముందుగా అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయము ఒక్కసారి చదువుకుందాం నాన్న. 10వ అధ్యాయం మొదటి నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని స్తోత్రం చెప్తామంటే రెండు చేతుల పైకి ఎత్తాను. హల్లెలూయా. మనకు తెలిసిన వాక్యము ఇంకొకసారి మీకు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి. ఇటలీ పటాలమన్న పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అయినటువంటి ఒక శతాధిపతి అని మనం చూస్తున్నాం. అంటే మిలిటరీలో ఉన్న 100 మంది మీద అధికారి. అయితే తన జీవితంలో చూడండి, తన ఇంటి వారందరితో కూడా అతను దేవుని యందు భయము కలిగిన వాడు, 2 భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తి అయితే ఉంటుంది, భయం అనేది ఉండలేదు. దేవుని బిడ్డలారా, భయం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా దానివల్ల నో యూస్. 2 కలిగి ఉండాలి. దేవుని పట్ల భయాన్ని కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి నువ్వు కానీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీవు దేవునికి భయపడి భక్తి చేస్తూ నువ్వు కానీ దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన ఉపవాసం ఉండే ప్రార్థనకు నువ్వు అడిగిన దాన్ని దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. అదే రీతిలో కూడా కొర్నేలి ఏం చేస్తున్నాడు అంటే దేవుని యందు భయం కలిగిన వాడుకున్నాడు, భక్తి కలిగిన వాడుకున్నాడు. తన ఇంటి వారందరితో, తను ఒక్కడే కాదు, చాలామంది పనికి రమ్మంటే చిన్న దేవుని బిడ్డలారా 100 మంది మీద ఆఫీసర్ దేవుని బిడ్డలారా, మరి శతాధిపతిగా ఉన్న తన జీవితంలో చాలా బిజీ ఉంటుంది. వాళ్ళకి కుటుంబం ఉన్నది, పిల్లలు ఉన్నారు, రకరకాల అందరూ కూడా అక్కడ చాలా పనులు ఉంటాయి. కానీ అన్ని పనులు ఉన్నప్పుడు కూడా సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాడట. అయితే అలాంటి సమయంలో ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో, మనకు కూడా 3 గంటలకి క్లోజ్ అన్నారు. అందుకే నేను కొంచెం మాట్లాడుతున్నాను అనమాట. కారణం అదే. 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఇతను కూడా ప్రార్థన చేస్తున్నాడట. ఈ కారణం చేత అప్పుడు ఏం జరిగింది చదువునానా? దేవుని యొక్క దూత తన దగ్గరికి వచ్చినదట. చదువునానా? దేవుని దూత తన దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయము ఉన్నది, 2 భక్తి కలిగిన వాడు.
ఈ రెండు క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయగా, ప్రార్థన చేస్తూ ఉండగా, అంతేకాకుండా ఇతను ఏం చేసేవాడంటే దేవునికి భయపడటమే కాదు, భక్తి చేయటమే కాదు, బహుధర్మ కార్యాలు పేదలైన వారికి కానీ దేవుని బిడ్డలారా బహుధర్మ కార్యములు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని బిడ్డలారా ఆ ప్రార్థనలో ఏం జరిగిందంటే ఒక దర్శనం అనేది చూస్తున్నాడు. చూడండి, మనం పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు కళలు వస్తూ ఉంటాయి, దాన్ని కళ లేదా స్వప్నం అంటారు. అదే రీతిలో మోకరించి ప్రార్థన చేస్తూగా కొన్ని గంటలు అలా చేస్తూ ఉండగా మన మనస్సు దేవునితో ఏకీభవించినటువంటి సమయంలో ఆ దర్శనం మనం చూడగలుగుతాం అన్నమాట. దేవుని చూసేది ఏంటంటే, దేవుని బిడ్డ ఈ కళ్ళతో మనము దేవుని ఈ లోకాన్ని చూడడానికి దేవుడిచ్చాడు. అదే రీతిలో హృదయం అనేది దేవుని మీద మనోనేత్రము. ఎప్పుడైతే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవునికి భయపడేటువంటి వాడు, భక్తి కలిగిన వాడు, బహుధర్మ కార్యములు చేసేవాడు, ప్రజలకు ఇలాంటి మంచి లక్షణం కలిగిన వాడు గనక దేవుని బిడ్డ చేస్తూ ఉండగా మరి పరలోకము నుండి అతను చూస్తున్న దర్శనం ఏంటంటే, పరలోకము నుండి ఒక దేవుని దూత తన దగ్గరకు వచ్చింది. వెంటనే భయపడిపోయాడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భయపడితే ఆ దూత వచ్చి చెబుతా ఉన్నది ఏమని? ఆ మాట చదువు నాన్న. తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యొక్క దేవుని బిడ్డరా ఆ యొక్క కొన్నేలితో చెప్తూ ఉన్నాడు ఆ దూత, ఇదిగో నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని చెంతకు జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవే. హల్లెలూయా. 21 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న బిడ్డలారా, ఈరోజు మీ ప్రార్థనలు దేవుని బిడ్డలారా ఏ సమస్యల గురించి అయితే మీరు అడిగారో మీ ప్రార్థనలు అన్నీ కూడా దేవుని చెంతకు చేరి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత ఏ విధముగా వచ్చి మాట్లాడి ఉన్నదో అదే రీతిలో కూడా దేవుడు వాక్య రీతిలో ఈరోజు ఇక 21 రోజు ఉపవాసాల ముగింపు దినమన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. కొన్నేలితో మాట్లాడిన రీతిగా ఈరోజు దేవుడు వాక్య రీతిలో మన మధ్యలో ఉండి మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థనలు దేవుని చెంతకు చేరినవి. హల్లెలూయా. ఇంకొక లాస్ట్ మాట చదివి ప్రార్థించుకుందాము. ఒకసారి అందరూ కూడా యెషయా గ్రంథము కృప చూపే దేవుడవు నీవే యేసయ్యా, ప్రేమించే దేవుడవు నీవే యేసయ్యా, కృప చూపే దేవుడవు నీవే యేసయ్యా, ప్రేమించే దేవుడవు నీవే యేసయ్యా, నా ప్రాణనాథుడా, నా నిజ స్నేహితుడా, ఆరాధన నీకేనయ్యా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా, కృప చూపే దేవుడవు నీవే యేసయ్యా, ప్రేమించే దేవుడవు నీవే యేసయ్యా, కృప చూపే దేవుడవు నీవే యేసయ్యా, ప్రేమించే దేవుడవు నీవే యేసయ్యా. ఆమేన్. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో 5వ వచనం మనం చదువుకుందాం. నువ్వు తిరిగి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా. చూడండి, నీకు సెలవిచ్చినది మనకి ఈ మాటను అండర్లైన్ చేసుకొని దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యొక్క 21 రోజు ఏ సమస్యల గురించి అయితే ప్రార్థించారో బిడ్డలారా, ప్రభు ఈరోజు ఆనాడు హిజ్కియా మరి మరణకరమైన రోగముతో బాధపడుతుండగా నీళ్లు చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళుతున్నటువంటి సమయం వెళ్ళిపోయాడు. ఈ లోపుగా మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. వెంటనే కూడా చెప్పి ఆ రోడ్డు అంత దూరం పోయాడో లేదో ఈయన బోన ఏడుస్తూ ప్రార్థన చేయగా వెంటనే కూడా దేవుడు మరి హిజ్కియా కన్నీళ్ళు ఏడటం చూసి చూడలేక వెంటనే కూడా చెప్పెలుతున్న ప్రవక్తతో అంటున్నాడు,
యెషయా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు, హిజ్కియా ఏడుస్తున్నాడు నా కుమారుడు, అతని కన్నీళ్ళు ఏడవటం నేను చూడలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి చెప్పింది అక్కడ మరణ వార్త చెప్పావు కదా, అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు. ఏమని? ఆయుష్ వార్త. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నా అని చెప్పమంటాడు. వస్తారు, వచ్చి చూడండి, దేవుని మీద చూడండి, వచ్చి చెప్తాడు, నువ్వు కన్నీళ్ళు విడుచుట సూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 21 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నట్టు బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యములు చేయబోతున్నాడు. ఏ రీతిలో కూడా మీరు ఆధారపడవద్దు. దేవుడు మరి ఏ విధముగా అయితే కొర్నేలి యొక్క జీవుడు ప్రార్థన ఆలకించాడో, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మీరు ఏ అయితే ప్రార్థన చేశారో హిజ్కియా యొక్క జీవితంలో మనం చూస్తున్నాం కదా, దేవుడు హిజ్కియా కన్నీరు ఏడవటాన్ని దేవుడు చూశాడు. అదే రీతిలో మీ జీవితంలో కూడా ఒక నూతనమైన కార్యములు చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మినిస్ట్రీని దేవుడు అంచెలంచెలుగా ఇప్పటి వరకు తీసుకుని ఇంకా దేవుడు రానున్న కాల సమయంలో నలుదిశలకు దేవుడు వ్యాపింపజేయును గాక. ఆమేన్. విదేశాలకు కూడా దేవుడి యొక్క సువార్త వెళ్ళును గాక. హల్లెలూయా. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా ఒక నూతనమైన కార్యములు, మునిపెన్నడు చూడనట్టు ఒక నూతనమైన కార్యములు ప్రభు చేయబోతున్నాడు. లౌరి కత్తరబ. హల్లెలూయా. తన దాసుని నిలబెట్టుకుని, తన సౌకర్యాలు నిలబెట్టుకుని, కుమారుడు కూడా నిలబెట్టుకుని దేవుడు బలమైనటువంటి అద్భుతమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. లౌరిక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాము. అందరూ కూడా పైకి లేచి నిలబడదాం. అందరూ కూడా పైకి లేచి నిలబడదాం. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా.